నమస్తే, నేను డాక్టర్ కొల్లూరు లక్ష్మణ్, కన్సల్టెంట్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్, పల్స్ హాస్పిటల్స్, రాజమండ్రి. స్ట్రెస్ వల్ల గుండె జబ్బులు వస్తాయి. స్ట్రెస్ని ఎలా తగ్గించుకోవచ్చు అనే దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఈరోజు నేను రీసెంట్గా చూసిన ఒక కేసు గురించి మీకు వివరిస్తాను. 36 సంవత్సరాల యంగ్ పేషెంట్ 4 రోజుల క్రితం మా ఓపీడీకి ఛాతీ నొప్పితో వచ్చి పరీక్షలు చేయగా ఆయనకి మేజర్ హార్ట్ అటాక్ వచ్చింది. వెంటనే ఇమీడియట్గా క్యాత్ ల్యాబ్లో తీసుకుని యాంజియోగ్రామ్ చేసి స్టెంట్ వేయడం జరిగింది. పేషెంట్ 24 అవర్స్లో రికవర్ అయ్యారు. కానీ నన్ను బాగా తెలిసిన విషయం ఏంటి అంటే 36 సంవత్సరాలు ఎటువంటి లక్షణాలు లేవంటారు. బీపీ కానీ షుగర్ కానీ ఎటువంటి దురలవాట్లు లేవు. ఎందుకు హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పి వివరంగా వాళ్ళ ఫ్యామిలీ తోటి పేషెంట్ తోటి డిస్కస్ చేయగా పేషెంట్ గత 6 మంత్స్ నుంచి కూడా వర్క్ రిలేటెడ్ స్ట్రెస్లో ఉన్నట్టు తెలుసు. ఈ స్ట్రెస్ వల్ల ఎక్కువసేపు ఆఫీస్లో ఉన్నట్టు ఫ్యామిలీ బాండింగ్ తగ్గించేసుకోవడం, కొంచెం ఐసోలేట్గా ఉండటం చేయడం జరిగింది. సో ఈరోజు మనం స్ట్రెస్ వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తే ఎందుకు వస్తాయి, దాన్ని ఎలా బ్రేక్ చేసుకోవాలని తెలుసుకుందాం. కామన్గా మనకి స్ట్రెస్ ఫిజియలాజికల్ స్ట్రెస్ అండ్ సైకలాజికల్ స్ట్రెస్ అంటాం, 2 రకాలుగా ఉంటాయి. ఈ స్ట్రెస్ వల్ల ఏమవుతుంది, మనం దీర్ఘకాలికంగా స్ట్రెస్కి లోనైతే మన శరీరంలోని రక్తనాళాల్లో కొన్ని మార్పులు వస్తాయి. కామన్గా ఫస్ట్ స్ట్రెస్ వల్ల వచ్చేది హై బ్లడ్ ప్రెషర్, బీపీ డెవలప్ అవుతుంది. ఈ హై బ్లడ్ ప్రెషర్ వల్ల తర్వాత అవయవాలు, కిడ్నీ లేకపోతే హార్ట్ లాంటి ముఖ్య అవయవాల్లో కొన్ని మార్పులు వస్తాయి. దాన్ని మనం ఎథెరోస్క్లెరోసిస్ అంటాం. దీనివల్ల ఫ్యూచర్గా మనకి హార్ట్ బ్లాక్స్ వచ్చే అవకాశం. ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే స్ట్రెస్కి ఉంటామో ఈ స్ట్రెస్ బ్రేక్ చేయడానికి కామన్గా మనకి స్మోకింగ్ లేదా ఆల్కహాల్కి అలవాటయ్యే పరిస్థితులు వస్తాయి. దీనివల్ల కూడా మనకి హెల్త్ డ్యామేజ్ అవుతాయి. ఇంకో విషయం ఏంటంటే స్ట్రెస్లో ఉన్నప్పుడు మనం ఎక్కువ ఆహారం తీసుకునే ట్రై చేస్తాం. ఒబిసిటీ, స్ట్రెస్ వల్ల ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయి ఆహారం ఎక్కువ తీసుకోవడం వల్ల మనం ఇండైరెక్ట్గా ఒబిసిటీలోకి లోన్ అవుతాం. అందువల్ల దీర్ఘకాలికంగా స్ట్రెస్ ఉన్నప్పుడు మనకి బీపీ రావచ్చు. దాని తర్వాత హార్ట్ లేదా కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం అవుతాం. ఇంకో రకమైన స్ట్రెస్ ఏంటంటే స్ట్రెస్ ఇండ్యూస్ కార్డియోమయోపతి అంటాం. దాన్ని మెడికల్ టర్మ్లో బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ అంటాం. ఎప్పుడైనా సరే మనం ఒక సివియర్ స్ట్రెస్కి లోనైనప్పుడు, అంటే ఫ్యామిలీలో మనం ముఖ్యమైన వాళ్ళు కోల్పోయినప్పుడు కానీ లేకపోతే ఒక తీవ్రమైన ఒత్తిడికి లోనైనప్పుడు గుండె సంబంధించి రక్తనాళాల్లో కొన్ని మార్పులు జరిగి హార్మోన్ ప్రభావం వల్ల టెంపరీగా హార్ట్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. దాన్ని మనం బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ అంటాం. ఇది కామన్గా 45 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసున్న ఆడవాళ్ళలో ఎక్కువగా చూస్తాం. కామన్గా ఏంటంటే వాళ్ళు మగవాళ్ళని కోల్పోయినప్పుడు లేదా ఫ్యామిలీలో తీవ్రమైన విషాదం జరిగినప్పుడు దీన్ని తరచుగా చూస్తాం. దీన్ని బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ అంటాం. సో షుగర్, బీపీ లేకపోయినప్పటికీ స్ట్రెస్ వల్ల కూడా మనకి గుండె సంబంధించిన జబ్బులు వచ్చే అవకాశం అవుతుంది. అయితే మనం స్ట్రెస్ని ఎలా తగ్గించుకోవాలి? స్ట్రెస్ని తగ్గించుకోవడానికి ముఖ్యమైన మార్గాలు ఏంటి అంటే మనం ప్రాపర్ డైట్, హెల్దీ డైట్ తీసుకోవాలి. హెల్దీ డైట్లో ముఖ్యంగా తీసుకోవాల్సింది ఫ్రూట్స్ అండ్ హోల్ గ్రెయిన్స్ అంటాం. అంటే డ్రై ఫ్రూట్స్ కానీ ప్రాసెస్ ఫుడ్స్ కాకుండా హోల్ గ్రెయిన్ తీసుకోవడం మంచిది. అదేవిధంగా స్ట్రెస్ని బ్రేక్ చేసుకోవడానికి ఎక్కువగా మనం డైలీ వర్క్ రొటీన్ నుంచి బ్రేక్ తీసుకొని విహారయాత్రలు గడపడం కానీ లేకపోతే మన ఫ్యామిలీతో బాండింగ్ టైం పెంచుకుని ఫ్యామిలీ టైం లేకపోతే స్నేహితులతో గడపడం కానీ చేసుకోవడం వల్ల మన రొటీన్ రెగ్యులర్ ఫిజికల్ స్ట్రెస్ నుంచి కొంతవరకు ఉపశమనం. అదేవిధంగా ఎక్సర్సైజ్, ఫిజికల్ యాక్టివిటీ, ఎక్సర్సైజ్ మరియు యోగా, మెడిటేషన్ కూడా స్ట్రెస్ని తగ్గించుకోవడానికి ఎంతో విధంగా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా పేజ్ని ఫాలో అవ్వండి.